ఉదయం 9 గంటలకే రోడ్డు ఖాళీ. మధ్యాహ్నానికి నగరాలు అగ్నిగోళాల్లా మారిపోతున్నాయి. ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చున్నా చెమటలు ఆగటం లేదు. రాత్రిళ్ళు కూడా వేడి తగ్గక ప్రజలు నిద్రపోలేని పరిస్థితి. ఒకప్పుడు వేసవిగా పిలిచిన కాలం ఇప్పుడు హీట్ వేవ్ ఎమర్జెన్సీగా మారుతోంది. రాజస్థాన్లో 48 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, ఢిల్లీలో మండిపోతున్న రోడ్లు, బయట పనిచేసే కార్మికుల కష్టాలు ఇవన్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కనిపిస్తున్న భయంకర దృశ్యాలు. ఇంతకీ ఈ ప్రమాదకర పరిస్థితుల వెనుక అసలు కారణం ఏంటి? ఈ ఎండలు కేవలం సీజన్ ప్రభావమా, లేక క్లైమేట్ చేంజ్ అనే ప్రపంచ ముప్పు మన గడప దాకా వచ్చేసిందా? భారత్లో హీట్ వేవ్స్పై యుఎన్ క్లైమేట్ చీఫ్ చేసిన హెచ్చరికలు ఏంటి? లెట్స్ వాచ్. ఎండలిప్పుడు కేవలం వేసవి లక్షణం మాత్రమే కాదు, ప్రతి ఏడాది మరింత ప్రమాదకరంగా మారుతున్న ప్రకృతి హెచ్చరిక. ఒకప్పుడు మే నెలలో బయటకు వెళ్లాలంటే ఇబ్బంది అనిపించేది. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఊపిరి ఆడని పరిస్థితి. రాత్రిపూట కూడా చల్లదనం లేకుండా ఉక్కపోత వేధిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు దాటేస్తుండగా ఈ తీవ్ర పరిస్థితుల వెనుక అసలు కారణం క్లైమేట్ చేంజ్ అని ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. బొగ్గు, చమురు, గ్యాస్లను ప్రపంచం భారీ స్థాయిలో కాల్చడం వల్లే భూమి వేడెక్కుతోందని, దాని ఫలితంగానే భారత్ వంటి దేశాలిప్పుడు భరించలేని హీట్ వేవ్లను ఎదుర్కొంటున్నాయని యుఎన్ క్లైమేట్ చీఫ్ సైమన్ స్టీల్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా గత 10 రోజులుగా మండుతున్న ఎండలు ప్రజల జీవన శైలిని మార్చేశాయి. ఉదయం 9 దాటక ముందే రోడ్లు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి కనిపిస్తోంది. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఢిల్లీలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కూలింగ్ సదుపాయాలు లేని ఇళ్లలో నివసించేవారు, రోజంతా బయట పనిచేసే కార్మికులు, చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 48 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు నమోదయ్యాయి. ఈ పరిస్థితులపై ప్రధాని మోడీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. డిహైడ్రేషన్, అలసట, వాంతుల వంటి హీట్ ఎగ్జాక్షన్ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దని ప్రజలకు సూచించారు. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, సరిపడా నీళ్లు తాగాలని, ఇతరులకు కూడా నీరు అందించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా బయట పనిచేసే కార్మికులు, వృద్ధులు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎందుకంటే హీట్ ఎగ్జాక్షన్ ఒక్కసారిగా హీట్ స్ట్రోక్గా మారితే ప్రాణాపాయం కూడా తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ ఎండల ప్రభావం కేవలం ఆరోగ్యంపైనే కాదు, ఆర్థిక వ్యవస్థపైన పడుతోంది. రైతులు పొలాల్లో పనిచేయలేకపోతున్నారు. నిర్మాణ రంగంలో కార్మికుల పని గంటలు తగ్గిపోతున్నాయి. నగరాల్లో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది. గత వారం భారత్లో విద్యుత్ డిమాండ్ 270 గిగావాట్లకు చేరి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఎయిర్ కండిషనర్లు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరం నడవడంతో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ సమయంలో సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరులు దేశానికి పెద్ద మద్దతుగా నిలుస్తున్నాయని యుఎన్ క్లైమేట్ చీఫ్ చెబుతున్నారు. భారత్ ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. సౌరశక్తి, విండ్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతోంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాలంటే శుభ్రమైన ఇంధన వనరులే మార్గమని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. ఫాసిల్ ఫ్యాయల్స్ పై ఆధారపడడం వల్ల కాలుష్యం పెరగడమే కాకుండా అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో చమురు ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడుతోంది. మధ్యప్రాచ్య ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతుండడం కూడా ఇప్పుడు దేశాలకు మరో సవాల్గా మారింది. శాస్త్రవేత్తలు చెబుతున్నదేమిటంటే, గ్లోబల్ వార్మింగ్ కారణంగా భవిష్యత్తులో హీట్ వేవ్లు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్ వంటి ఉష్ణ మండల దేశాలు ఎక్కువగా ప్రమాదంలో ఉంటాయని హెచ్చరిస్తున్నారు. నగరాల్లో కాంక్రీట్ నిర్మాణాలు పెరగడం, చెట్ల సంఖ్య తగ్గిపోవడం, వాహనాల కాలుష్యం పెరగడం ఇవన్నీ కలిసి ఉష్ణోగ్రతలు మరింత పెంచుతున్నాయి. అందుకే ఇప్పుడు కేవలం వాతావరణ శాఖ హెచ్చరికలు సరిపోవు, జీవన శైలిలో కూడా మార్పులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
ఒకప్పుడు ఎండాకాలం అంటే మామిడి పండ్లు, సెలవులు గుర్తుకొచ్చేవి. ఇప్పుడు మాత్రం హీట్ వేవ్, హీట్ స్ట్రోక్, రెడ్ అలర్ట్ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రకృతి మారుతోందా లేక మనమే ప్రకృతిని మార్చేశామా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచం ముందుంది. కానీ ఓ విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. క్లైమేట్ చేంజ్ ఇక భవిష్యత్తు ముప్పు కాదు, ప్రస్తుతం మన జీవితాల్ని తాకుతున్న కఠిన వాస్తవం.